వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు చెప్పింది కేవలం ఎంపీల జీతభత్యాల గురించే. వీటిని మించిపోయేలా వారికి అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ సౌకర్యాలు వారి కోసం సిద్ధంగా ఉంటాయి. ఆఖరికి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చేవారికి అతి చౌకగా క్యాంటీన్లో భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. నిజంగా ఎంపీలకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలిస్తే రాజభోగం అంటే ఇదేనేమో అనిపించక మానదు. వేడివేడి మసాలా దోశ 6 రూపాయలు మాత్రమే. మసాలా మటన్ కర్రీ 20 రూపాయలే. నాన్ వెజ్ భోజనం జస్ట్ 33 రూపాయలకే. అబ్బా, ఈ హోటల్ ఎక్కడుందో తెలిస్తే అంతా ఇంట్లో వండుకోవడం మానేసి రోజు అక్కడే తింటారు కదా. ఇంతకీ ఇది హోటల్ రేట్లు కావు, క్యాంటీన్ రేట్లు. ఇంతకీ ఈ క్యాంటీన్ ఎక్కడుందో తెలుసా? దేశ రాజధాని ఢిల్లీలో మనల్ని పాలించే పాలకులుండే పార్లమెంట్లో. అవును, ఈ మెనూ కార్డ్ పార్లమెంట్ క్యాంటీన్దే. నెలకు 1,50,000 అందుకునే మన అమాత్యవర్యులకు అతి చవకగా నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. సర్లే, పార్లమెంట్ అన్నాక ఆ మాత్రం సబ్సిడీ ఇవ్వకపోతే ఎలా అనుకుంటున్నారా? అయితే వినండి. ఏటా ఈ క్యాంటీన్ కోసం సుమారు 15 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వాల్సి వస్తోంది. గడిచిన 4 ఏళ్లలో మొత్తంగా పార్లమెంటు క్యాంటీన్కి 60.7 కోట్ల రూపాయల సబ్సిడీలు ఇచ్చినట్లు ఆర్టీఐ దరఖాస్తుతో వెల్లడైంది. ఎవరైతే దేశంలో నల్ల కుబేర్లని అంత కోట్లు ఉన్న వాళ్ళకి ఇంత రాయితీ ఇచ్చే బదులు, నేను ఒక డాక్టర్గా వైద్యుడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేశంలో 80% మంది మహిళలకి సివియర్ అనీమియా అంటాం, రక్తహీనతతో బాధపడుతున్నాడు. వాళ్ళకి కావాల్సినటువంటి మందులు 20 పైసలతో మనం ఐరన్ ట్యాబ్లెట్లు, ఫెరస్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఇవ్వచ్చు. ఈ ట్యాబ్లెట్లు ఆ డబ్బులు ఏదో వాళ్ళకి ఇచ్చే నెల కుబేర్లకు పెట్టే బదులు ఆ డబ్బులను కానీ తీసి ఆ ఖర్చును కానీ, ఒకవేళ దాన్ని 5 కోట్ల వరకు అవుతుందేమో సుమారు, 5 కోట్లు కానీ ఇలా వెచ్చిస్తే దేశంలో ఉన్న 80% మందికి రక్తహీనత తగ్గించడానికి మందులు దొరుకుతాయి. ఇలా మొత్తంగా పార్లమెంట్ క్యాంటీన్లో 76 రకాల ఆహార పదార్థాలను అత్యంత చవకగా 90% వరకు సబ్సిడీతో అందిస్తున్నారు. వాస్తవానికి వాటిని తయారు చేయడానికయ్యే ఖర్చులో కూడా సబ్సిడీ ఇస్తున్నారు. ఉదాహరణకు ఫిష్ ఫింగర్స్ కేవలం 25 రూపాయలకే దొరుకుతుంది. ఇక మటన్ కట్లెట్ ధర 18 రూపాయలు. మటన్ కర్రీ జస్ట్ 20 రూపాయలే. వీటి తయారీకి 100 రూపాయలు ఖర్చుతో ఉన్న 60% సబ్సిడీతో ఇస్తున్నారు. ఇక ఉడికించే కూరగాయల కూర తయారీకి 41 రూపాయల 25 పైసలు ఖర్చవుతూ ఉంటే వాటిని 90% సబ్సిడీ ఇచ్చి కేవలం 4 రూపాయలకే అందిస్తున్నారు. ఇక నూనెతో చేసిన కూరకు 50 రూపాయలు ఖర్చయితే దాన్ని 5 రూపాయలకే ఇస్తున్నారు. నాన్ వెజ్ భోజనానికి 99 రూపాయల 5 పైసలు ఖర్చుతూ ఉంటే దాన్ని జస్ట్ 33 రూపాయలకే ఇస్తున్నారు. ఇలా మొత్తంగా 76 రకాల ఆహార పదార్థాలు 63 నుంచి 90% సబ్సిడీతో అమ్ముతున్నారు. ఎంపీలకు ఇన్ని రకాల అలవెన్స్లు ఇస్తున్న తర్వాత వెహికల్ అలవెన్స్, తర్వాత టెలిఫోన్ అలవెన్స్, అకామిడేషన్, ఫ్రీ అకామిడేషను, ఫ్రీ వాటరు, ఫ్రీ కరెంటు, ఫ్రీ ట్రావెలింగు, ఇన్ని ఉన్న తర్వాత క్యాంటీన్లో భోజనం చేయడానికి కూడా సబ్సిడీ ఎందుకు చెప్పండి? అంటే ఎంత దారుణమైనటువంటి దోపిడీ. ప్రజాస్వామ్యానికి అర్థం ఇదే, దోచుకు తినమనే, ఇది కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద నియంత్రణ, ఖర్చు మీద నియంత్రణ అనేటువంటిది ఉండాలి. ఇంతకీ ఈ క్యాంటీన్లో లాభానికి అమ్మే వస్తువు ఒక్కటే ఉంది, అదే రోటీ. ఒక్కో రోటీ తయారీకి ఇక్కడ 80 పైసలు ఖర్చవుతూ ఉంటే దాన్ని మాత్రం రూపాయికి అమ్ముతున్నారు. ఈ క్యాంటీన్లో మరో విశేషం ఏంటంటే, ఆరోగ్యానికి హానికరమని ఇక్కడ పెప్సీ, కోక్ వంటి పానీయాల అమ్మకాలు నిషేధించారు. అవును, అలాంటి డ్రింక్స్ ఎంపీలు తాగితే వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి కదా. పార్లమెంటు సభ్యులు పూర్తిగా కార్పొరేట్ వ్యక్తులు, శతకోటీశ్వరులు, $1 బిలియన్ ఉన్న వాళ్ళు ఈరోజు పార్లమెంట్లో ఉన్నారు. దాదాపు 199 మంది సభ్యులు ఈరోజు కోటీశ్వరులు పార్లమెంట్లో మారిన తర్వాత పార్లమెంట్లో ఇచ్చే సౌకర్యాల వ్యవహారాలు కూడా ప్రభుత్వాల వైఖరి మారాలి. అలా మారకపోవడం అనేది ప్రజల ముందు పార్లమెంటు చులకన కాబడుతుంది. ఇవి కేవలం ఎంపీల క్యాంటీన్లలో ఇస్తున్న సౌకర్యాలు. వీటిని చూసే మీకు కళ్ళు తిరిగితే ఇక వాళ్లకు కల్పించే అసలు సౌకర్యాల గురించి తెలుసుకుంటే దిమ్మ తిరిగిపోతుంది. ఒక ఎంపీ ఒక ఏడాదిలో పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వడానికి, తిరిగి తమ ఊళ్లకు వెళ్లడానికి విమాన ప్రయాణ టికెట్లు కేటాయిస్తారు. ఎంపీతో కలిసి మరొకరు ఇలా ప్రయాణం చేయొచ్చు. ఎంపీలు ఢిల్లీలో ఉన్నప్పుడు వారి భార్య ఢిల్లీకి వచ్చేందుకు కూడా విమాన టికెట్లు ఇస్తారు. ఇలా ఆమెకు 8 సార్లు విమాన టికెట్లు ఇస్తారు. మొత్తంగా ఎంపీకి, ఆయన జీవిత భాగస్వామికి ఏడాదికి 34 సార్లు విమాన టికెట్లకు ప్రయాణ భృతిని చెల్లిస్తారు. ఒక్క విమానాల్లోనే కాదు, ఒక్కసారి ఎంపీ తన జీవిత భాగస్వామి లేదా సెక్రటరీతో కలిసి ఏ రైల్లో అయినా ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణం చేయొచ్చు. ఇందుకోసం ఏడాదికొక ఫస్ట్ క్లాస్, ఒక సెకండ్ క్లాస్ ప్రయాణాలకయ్యే ఖర్చులను కేంద్రం భరిస్తుంది. ఇది కొంచెము ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మార్కెట్లో రేట్లకు అంత వాళ్లకు సబ్సిడీ, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఒక 2 సొసైటీస్ తిరిగి అయిపోతాయి. పార్లమెంటు నడిచేది హార్డ్లీ ఒక 100 దినాలు కూడా ఉండదు. 3-4 సెషన్స్ ఉంటాయి.
మాన్సూన్ అని, వింటర్ అని, బడ్జెట్ సెషన్ అని. ఇటువంటి పరిస్థితులలో ఉన్న 700-800 మంది పార్లమెంట్ సభ్యుల్లో సగం మంది ఎప్పుడు అక్కడికి రారు. చాలా సందర్భాల్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పార్లమెంట్ నడిచేసేసి అక్కడి నుంచి అంతా వాకౌట్ చేయడం, ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ఇంత పెద్ద ఎత్తున ఈ సబ్సిడీస్ అన్నవి ఒక అభ్యంతరకరమైన విషయంగానే నేను పరిగణిస్తున్నాను. ప్రయాణాలతో పాటు ఎంపీగా ఎన్నికైన తర్వాత 5 ఏళ్ల పాటు కుటుంబంతో సహా ఉండేందుకు ఉచిత బంగళా లేదా ఫ్లాట్ సౌకర్యం కల్పిస్తారు. దీంతో పాటు సదరు ఎంపీ పార్లమెంటు సమావేశాలకు ఢిల్లీ వచ్చినప్పుడు జన్పథ్లో ఉన్న వెస్ట్రన్ కోర్ట్ హోటల్లో ఉచిత వసతి సౌకర్యం ఇస్తారు. ఇక ప్రతి ఎంపీకి 3 ల్యాండ్ లైన్ ఫోన్లు వాడుకోవచ్చు. వీటి నుంచి ఏడాదికి 1,50,000 ఫోన్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా ఉచితంగా ఇస్తారు. వీటిలో ఒకదానికి 3G డేటా సౌకర్యం కల్పిస్తారు. ఇక ఎంపీలుండే ఇంటికి ఏడాదికి 50,000 ఉచిత కరెంటు యూనిట్లు కేటాయిస్తారు. ఏటా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వీటిని లెక్కిస్తారు. ఈ ఫ్రీ కరెంటుతో పాటు 4,000 కిలోలీటర్ల మంచినీటిని కూడా ఉచితంగా ఇస్తారు. ఇక ఒక్కో ఎంపీ తన ఆఫీసులో ఫర్నిచర్ కొనుగోలు చేయడానికి 60,000 రూపాయలు కేటాయిస్తారు. ఇతర ఆఫీస్ సామాగ్రికి మరో 15,000 రూపాయలు చెల్లిస్తారు. వీటితో పాటు ల్యాప్టాప్, కంప్యూటర్ వంటివి కొనుగోలు చేయడానికి 2 లక్షల రూపాయలు ఇస్తారు. దాదాపుగా ఎంపీలంతా ఈ వస్తువులు కొనుక్కున్నాక బిల్లులు పెట్టుకుంటారు. ఇక వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉచిత డయాగ్నోసిస్, అవసరమైన చికిత్సలు అందిస్తారు. వీటితో పాటు ఒక్కో ఎంపీ వాహనం కొనుగోలు చేసుకోవడానికి 4 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తారు. ఈ మొత్తాన్ని 60 సమాన వాయిదాల్లో అతని జీతం నుంచి మినహాయిస్తారు. ఇక వీరికొచ్చే అలవెన్సులు, ఇతర కేటాయింపులను ఆదాయపు పన్ను పరిధి నుంచి తొలగించారు. ఇన్ని విధాలుగా ఆయనకు ఆర్థిక పరంగా అవకాశాలు ఉన్నప్పుడు పార్లమెంటు క్యాంటీన్లో ఆయన ఏమి డబ్బు లేక ఆ వస్తువులు, ఆ పదార్థాలు తినలేని పరిస్థితి కాదు కదా. అందుకే డబ్బు పుష్కలంగా ఉంటుంది. ఒక మామూలుగా క్యాంటీన్లో తినేదానికి, పదార్థాలు తినడానికి పుష్కలంగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కన్సెషన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా నేను దాంతో ఏకీభవిస్తాను. ఇది పదవిలో ఉన్నప్పటి సంగతి. పదవీ కాలం పూర్తయిన తర్వాత ప్రతి మాజీ పార్లమెంటు సభ్యుడికి విధిగా పెన్షన్ వస్తుంది. చూసారా, ఒక్కసారి ఎంపీ అయితే ఎన్ని లాభాలున్నాయో. ఈ అధికార లాభాలతో పాటు అనధికార లాభాలు కూడా ఉంటాయి. కాబట్టే రాజకీయ నాయకులకు పదవి అత్యంత ముఖ్యమైన అంశమైంది. మరి షార్ట్ బ్రేక్.